అశ్విన్, ఏంటిది? దీన్నే దండలు మార్చుకోవడం అంటారు. నేనేం కావాలని వేయలేదు. నేనైతే కావాలని వేశాను. ఏంటలా గుర్రుగా చూస్తున్నావు? కొంపదీసి మింగేస్తావా ఏంటి? అసలు నా మెళ్ళో దండ ఎవరు వేయమన్నారు? నువ్వేసావని నేను వేశానని చెప్పానుగా. నాకు తెలిసి వేయలేదని చెప్పాను కదా. ఎలాగైతేనే వేసావు కదా. చెల్లుకి చెల్లు బాగుంది కదా. చెంప చెళ్ళు మనిపిస్తే ఇంకా బాగుంటుంది. ఎవరిది? నాదా ఈ గాలుడిదా? ఎవరిదో నీకు బాగా అర్థమైంది కదా, ఇంకా అడుగుతావెందుకు? అయినా నేను కావాలని వేలేదానంది. హలో హలో, ఈ లోకానికి రండి. జరగబోయేది మీ పెళ్ళా అమృతక్క పెళ్ళా? అంటే వీళ్ళిద్దరూ ఇంకా అర్థం కాలేదా? అందుకే నీకింకా పెళ్లి కాలేదనుకుంటా. ఇంకా ఆపుతావా? నేనాపినా మన కెమిస్ట్రీ చూసి అందరూ మన ప్రేమ హిస్టరీని కనిపెట్టిస్తున్నారు ఆనంది. ప్రేమ అంటే అంతే బ్రదర్. ప్రేమ బట్టతల లాంటిది. మనం ఎంత కవర్ చేసి చూద్దామన్నా బయటపడే తీరుతుంది. ప్రేమని ఇంత దరిద్రంగా పోల్చేవాడిని నిన్నే చూస్తున్నా. చాలు చాలు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏయ్ సౌందర్య, సరిగా తీసుకుని వెళ్ళలేవా? నేను రాకపోయి ఉండుంటే పెళ్లి కూతురు పూలదండ కింద పడిపోయి ఉండేది. అవునవును. అమ్మా ఆనంది, నేను సరిగ్గానే వస్తున్నాను, కానీ ఆ గాలోడి వల్లే. ఏ సుందరి, ఎందుకమ్మా అంత హార్ష్గా మాట్లాడతావు? నువ్వు అలా మాట్లాడితే నా గాలిగుండే గాలంతా పోతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గాలిగుండె గాల్లో కలిసిపోతుందేమో. మనకెందుకులే. తప్పు నీ వైపు పెట్టుకొని పాపం గాలిగారిని అంటావేంటి? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా పేరు గాలి గాలి కాదు, గాలి గోవర్ధన్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ మెడలో ఈ పూలదండ ఉండడమే అస్సలు బాలేదు. తీసేసేయండి. తీసి ఇవ్వు. ఇటివ్వు. అశ్వినన్నా, మొత్తానికి ఆనంది మెడలో పూలదండ వేసేసావుగా. ఈ ఒక్కదండేంటి, ఇదే పెళ్లిలో ఆనంది మెడలో తాలి కూడా కట్టేస్తాను. సుందరి, ఏంటి? రూమ్ లో ఇంకా 2 పూలదండలున్నాయి. అవునా? అవును. నిజమా? నిజం. అయితే నీ శవం మీద వేసుకో. ఇలా అన్నదేంటి? ఓ కాంతమ్మా, ఇలా రా. ఏంట్రా? నీతో చిన్న పని పడింది. ఏంటది? అది ఈ మందు ఏంట్రా పొట్లము? ఈ మందు తీసుకెళ్ళి నువ్వు పాలల్లో కలిపి అమృతకివ్వాలి. నేనా? ఏమందురా అది? ఈ మందు కలిపిన పాలు అమృత తాగితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు నువ్వు తన నాడి పట్టుకొని అమృత గర్భవతి అని చెప్పాలి. ఓరి నీ దుంపదెగా, ఇదేం నీకు పోయే కాలం రా. తిట్ల దండకం తర్వాత, ముందు చెప్పింది చెయ్యి. నేను చెయ్యను. అమృత గర్భవతి అని నేనెందుకు చెప్పాలి? దానివల్ల నీకేంటి లాభం? నేను అమృతని ప్రేమిస్తున్నాను. ఆ విషయం అప్పన్న మామకి తెలిసి కూడా నాతో కాకుండా
అమృతకి వేరే వాడితో పెళ్లి జరిపిస్తున్నాడు. అందుకే ఈ మందు కలిపిన పాలు తాగితే నువ్వు అమృత గర్భవతిని చెబితే ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అమృతని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. ఆ తర్వాత ఆ అప్పన్న మామ చచ్చినట్టు నాకు అమృతనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇదేమి దిక్కుమాలిన ఆలోచనరా? అదంతా నీకు అనవసరం. చెప్పింది చేస్తావా చేయవా? నేను చెయ్యను బాబోయ్. ఏదైనా అటు ఇటు అయితే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి నన్ను గోతిలో పెడతారు. అయితే చెయ్యనంటావు? నేను చెయ్యనుగాక చెయ్యను. ఇప్పుడు కూడా చెయ్యవా? నేను చెప్పింది చేస్తే దీంతో పాటు ఇంకో 2 కట్టలు ఇస్తాను. అవునా? అయితే చేస్తాను. ఆ రెండిటివ్వు. అమ్మా ఆనంది, వచ్చేటప్పుడు ఆ పూలదండలు తీసుకొని రా అమ్మా. అలాగే తెస్తానుండండి. ఏంటి కాంతమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? చేతిలో పొట్లమేంటి? అదేంటంటే ఏంటో చెప్పు. అదేంటంటే అమ్మవారి కుంకుమ బొట్టే. ఓ అలాగా, సరేలే. కాంతమ్మా, త్వరగా రంగంలోకి దిగు. వెళ్ళు పో. సరే. అత్తయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? అదేనమ్మా, అశ్విన్ ఆనంది వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా, వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడా లేదా అని. ఇప్పుడంత తొందర ఏముంది అత్తయ్య? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఫోన్ చేసి ఆనంది వాళ్ళ అమ్మా నాన్నతో వాళ్ళ ప్రేమ గురించి మాట్లాడాడో లేదో తెలుసుకోవాలి. అయినా తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో మనకి తెలియదు కదా అత్తయ్య. మాట్లాడే ఛాన్స్ దొరికిందో లేదో. ఛాన్సులు రావమ్మా, మనమే తెలుసుకోవాలి. లిఫ్ట్ చేసేదాకా అమ్మ వదిలేలా లేదే. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి వీడు? ఏదైనా పనిలో ఉన్నాడేమో అత్తయ్య. వదిలేండి, మిస్డ్ కాల్ చూసి తనే కాల్ చేస్తాడు. చెప్పమ్మా. చెప్పాల్సింది నేను కాదురా, నువ్వే. ఏం చెప్పాలమ్మా? వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? పెళ్లి ఏర్పాట్లా అన్నీ చకచకా జరిగిపోతున్నాయమ్మా. ఇవాళ రిసెప్షన్, రేపు పెళ్లి, అలాగే హల్దీ, మెహందీ, ఇంకా ఒరే 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 ఒరే, నేను అడుగుతోంది ఆ పెళ్లి గురించి కాదురా, మీ పెళ్లి గురించి. ఆనందితో మాట్లాడావా లేదా? అది ఆనందితో మాట్లాడావా అంటే అది ఇది అంటావేంట్రా? మాట్లాడావా లేదా? ఇంకా లేదమ్మా. ఏ? మాట్లాడే ఛాన్స్ నాకింకా దొరకలేదమ్మా. అంటే ఆనందితో ఇంకా మాట్లాడలేదా?